మినిమం వేజెస్ చట్ట ప్రకారం చూసుకున్నా సరే అది తప్పేది. వాళ్ళకి ప్రూఫ్తో చూపించాము. లేదు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంక తర్వాత ఇంకొక పెక్యులర్ సమస్య ఏంటంటే మనకి ప్రజావాణి అని చెప్పి ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది. ప్రజావాణి ప్రోగ్రామ్ ఆపేస్తారు. ఎలక్షన్ కోడ్ పేరు చెప్తారు, కానీ ఎలక్షన్ కోడ్లో ప్రజావాణి గురించి కానీ అక్కడ ఏమి ఉండదు. అండ్ ప్రజావాణి ప్రోగ్రామ్ అనేది ఒక పొలిటీషియన్కి సిటిజన్కి మధ్యలోది కాదు, అది ఒక బ్యూరోక్రాట్కి ఒక సిటిజన్కి ఉన్న మధ్యలో లింక్. అది ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకపోయినా సరే ఆ గ్రీవెన్స్ మెకానిజం అని నడుస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని చెప్పి పోలీస్ స్టేషన్ ఏమి ఆపేయట్లేదు, ఏసీబీ పనులు చేయడం ఆపేయట్లేదు, లోకాయుక్త పనిచేయడం ఆపేయట్లేదు, హైకోర్టు పనిచేయడం ఆపేయట్లేదు. మాట్లాడినప్పుడు ప్రజావాణి ఎందుకు ఆపాలి? ఈ విషయం మీద యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్కి 2 సార్లు లేఖ రాశాము. 2 సార్లు వాళ్ళు అందరికి జిల్లా కలెక్టర్కి సర్క్యులర్ పంపించారు. ఆసిఫాబాద్ వాళ్ళు, జగిత్యాల వాళ్ళేమో మేము ప్రజావాణి కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు. హైదరాబాద్ వాళ్ళు మాత్రం ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే ప్రజావాణిని ఆపేస్తారు. మోస్ట్లీ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆపేసే అవకాశం ఎక్కువ ఉంది. సో దాని మీద ముందుగానే పని చేద్దామని చెప్పి మా ఆలోచన. తర్వాత రాష్ట్రంలో నేషనల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఎన్డీఆర్ఎఫ్ అంటాం. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏదైనా విపత్తు జరగగానే, తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా, తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇది జాతీయ విపత్తు కింద గుర్తించాలి అని చెప్పి స్టేట్మెంట్ అయితే ఇచ్చేస్తారు. అయితే అలాగే ప్రతి రాష్ట్రంలోనూ ఎస్డిఆర్ఎఫ్ అని చెప్పి కూడా ఉంటుంది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఉంటుంది. అది మనం కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బలంగానే ఉంది. అయితే ఎప్పుడైతే తెలంగాణ విడిపోయిందో ఓన్లీ 5 డిపార్ట్మెంట్నే ఎస్డిఆర్ఎఫ్ కింద మార్చేశారు. సో తెలంగాణ ఓకే, ఒక డెక్కన్ పీఠభూమిలో ఉంది, ఇక్కడ భూకంపాలు తక్కువ, మనం సముద్రానికి చాలా దూరంగా ఉన్నాం, సో ఇక్కడ తుఫాన్లు కూడా ఎక్కువ అవకాశం లేదు. కాకపోతే మనకు కూడా వరదలు ఉన్నాయి, మనకి వడదెబ్బలు ఉన్నాయి, మనకి రకరకాల ప్రకృతి వైపరీత్యాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పనిచేయడానికి ఒక సరైన డిపార్ట్మెంట్ కూడా లేదు. ఆ ఉన్నదల్లా 5 డిపార్ట్మెంట్ ఒక్కటే ఉంది. ఈ విషయం మీద వరంగల్ యూనిట్తో కలిసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాము. అలాగే ఇతర వాటిల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో ఓటర్ అవగాహన యాత్రలు చేపట్టాము. ట్రాన్స్జెండర్ సమూహాలపైన ఒక పర్టిక్యులర్ గ్రూపు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు నచ్చని గ్రూపు ఒక 5 సంవత్సరాలుగా వాళ్ళ మీద కంటిన్యూస్గా అటాక్ చేస్తూనే ఉంటుంది. బ్లేడ్తో అటాక్ చేస్తారు, కొడతారు, కొట్టి డబ్బులు లాక్కుంటారు. ఈ సమస్య అనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. అయితే ఈ సమస్య మీద ఎప్పుడు పోలీసులు పెద్దగా స్పందించలేదు, కొన్ని సందర్భాల్లో తప్ప. అయితే ఇలా స్పందించకపోవడం వల్ల ఒక ట్రాన్స్జెండర్ మహిళ హత్యకు కూడా గురైంది. సో ఈ విషయం మీద మళ్ళీ డీజీపీకి అయితే లేఖ రాయడం జరిగింది. తర్వాత వచ్చిన ఇంకొక వింత సమస్య, అసలు హైదరాబాద్లో ప్రాబ్లీ తెలంగాణలో కూడా ఇక్కడ రాలేదేమో. నార్సింగ్ ప్రాంతంలో ఒక మహిళ హస్బెండ్ మేస్త్రి పని చేస్తుంటాడు, వచ్చిన ఒక గ్రామం అది. ఆమె ఇంట్లో పని చేసుకుంటుంటే ఎక్కడి నుంచో బుల్లెట్ వచ్చి ఆమె ఇంటి గేటుకి తాకి ఆ గేట్లోంచి లోపలికి వచ్చి ఆమెకి తగిలి బుల్లెట్ ఆగింది. సో నార్మల్గా మనం ఏమనుకుంటాం, ఒక మనిషి మీద ఒక బుల్లెట్ వచ్చి తగిలింది అంటే కనుక 1 హత్యా ప్రయత్నం, 2 లేదా టెర్రరిస్ట్ అటాక్, ఇవేమో అనుకుంటాం. కాకపోతే నార్సింగ్ ప్రాంతంలో అక్కడ చుట్టుపక్కల ఒకటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, ఒకటి మిలిటరీ ట్రైనింగ్ సెంటర్ ఉంది. సో పోలీసులు వెంటనే చేసిన కంక్లూజన్ ఏంటంటే ఆ ట్రైనింగ్ సెంటర్ నుంచే బుల్లెట్ ఎగురుకుంటూ వచ్చేసింది అని చెప్పి. అయితే ఇది మొదటిసారి కాదు బుల్లెట్ ఎగురుకుంటూ రావడం, అంతకు 4 రోజుల ముందు కూడా బుల్లెట్ వచ్చింది, ఒక ఇంట్లోకి వెళ్ళింది బుల్లెట్. కాకపోతే ఆ టైంలో ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఈ విషయం మీద నార్సింగ్ పోలీసులతో మాట్లాడితే దీన్ని ఎందుకు మీరు పెద్దది చేస్తున్నారు, ఏం కాలేదు కదా, ఆమెకు చిన్న గాయమే అయింది కదా అన్నారు. సరే ఆమెకు చిన్న గాయమైంది, కానీ ఆమెకి పాకే పిల్లలు ఉన్నారు, ఇంకా చిన్న పిల్లలు పాకుతున్నారు. అది వాళ్ళు బుర్ర తాకుంటే కనుక చనిపోయి ఉండేవాళ్ళు. సో ఒక మానవ హక్కుల ఉల్లంఘనని ఆ వ్యక్తికి జరిగిన నష్టం బట్టి మనం అంచనా వేయడం అనేది ఎక్కువగా ఉంది. అలా కాకుండా ఉల్లంఘనే, అది ఎటువంటి ఉల్లంఘన అయినా సరే సమానంగా చూడాలి అని చెప్పి. సో ఈ విషయం అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్తో మాట్లాడాము, డీజీపీకి లేఖ రాశాము. అలాగే ఆవిడకి కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలి సీఎం సహాయ నిధి నుంచి అని చెప్పి సీఎంఓ కూడా ఒక లేఖ పెట్టడం జరిగింది.
ఇవి ముఖ్యంగా చేసిన సమస్యల మీద ఇష్యూస్. ఈ 2 సంవత్సరాల్లో మొత్తం కలిపి ఒక 4 సభలు ఏర్పాటు చేశాము. ఒకటి రీజనల్ రింగ్ రోడ్ మీద ఒక సభ, అలాగే 25 సంవత్సరాల మానవ హక్కుల వేదిక పూర్తి సందర్భంగా ఒక సభను ఏర్పాటు చేశాము హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఈ హెచ్పాప్ ఇష్యూ తోటి స్టార్ట్ అయిన మత కలహాలు ఉన్నాయి. అది యాక్చువల్గా మత కలహంగా స్టార్ట్ అయింది, నెమ్మదిగా అది ఒక 2 స్టూడెంట్ యూనియన్ గ్రూపుల మధ్య కొట్లాటగా మారిపోయింది. ఏబీవీపీ వాళ్ళు వచ్చారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళని బాగా కొట్టారు, రూముల్లో కొట్టారు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తుండే అంబులెన్స్ ఆపేశారు. హెచ్యూలో ఉండే హాస్పిటల్ అడ్మిట్ కావడానికి దెబ్బలు తిన్న ఎస్ఎఫ్ఐ వాళ్ళు వెళ్తుంటే బాగా ఆరోగ్యంగా ఉన్న ఏబీవీపీ వాళ్ళు ముందే వెళ్ళి బెడ్లన్నీ ఆకువేసి పడుకున్నారు అక్కడ, వీళ్ళు ఎవరిని లోపల అడ్మిట్ కావద్దు అని చెప్పి. సరే ఇక్కడ అడ్మిషన్ అవ్వట్లేదు, అంబులెన్స్ పిలిచి వేరే ప్రైవేట్ హాస్పిటల్ బయటికి వెళ్ళాలి అంటే అక్కడ అంబులెన్స్ని ఆపేశారు. అక్కడ ఉండే ఒక లేడీ సెక్యూరిటీ గార్డు తను బర్స్ట్ అవుట్ అయిపోవడంతో అప్పుడు అంబులెన్స్ని బయటికి వదిలేరు అంతే. సో ఇది కూడా హెచ్పాప్ సమస్యనే. ఈ విషయంలో అయితే ఈ విషయం ఎక్కడ బయటికి రాలేదు, అది సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మధ్యలోనే ఎక్కువగా ఉండిపోయింది. సో ఈ విషయం మీద నిజ నిర్ధారణ చేయడానికి వెళ్ళినప్పుడు విద్యార్థులు అడిగారు అన్నమాట. సో బయట నుంచి కూడా మాకు సపోర్ట్ వస్తే బాగుంటుంది బయట సివిల్ సొసైటీ నుంచి అంటే, సో వాళ్ళ కోసం అని చెప్పి ఆన్లైన్లో ఒక సభ పెట్టడం జరిగింది. ఏప్రిల్ 22వ తారీఖు ఎర్త్ డే సందర్భంగా విద్యార్థుల కోసం ఒక సభ ఏర్పాటు చేసాం. అంటే ప్లాస్టిక్ వర్సెస్ ప్లానెట్ అన్న థీమాటిక్ తోటి మా హైదరాబాద్ యూనిట్ అడ్వైజరీలో ఉండే బాబురావు గారు, ఆయన రిటైర్డ్ సైంటిస్ట్, ఆయన సభ నిర్వహించారు. ఇవి ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటిదాకా మేము చేసిన పనులు, వాటి మీద ఉన్న రిపోర్ట్. సో మేము పనిచేస్తున్న క్రమంలో మీ సలహాలు కానీ, సూచనలు కానీ, లేకపోతే ఇంకా వేరే విషయాలు కానీ మనకి కనబడని విషయాలు, యాక్చువల్గా మానవ హక్కుల వేదిక ఉద్దేశం కూడా అదే. ఓన్లీ హైలైట్ అయ్యే హక్కుల ఉల్లంఘనలే కాదు, కనిపించని హక్కుల ఉల్లంఘనలు వాటిని కూడా చూడాలి, వాటి మీద కూడా పనిచేయాలి అని చెప్పి. సో ఈ విధంగా మీరేమన్నా సలహాలు ఏమన్నా ఉంటే కనుక సభ అయిపోయిన తర్వాత మాతోటి పంచుకుంటే మేము దాని మీద పనిచేయడానికి కృషి చేస్తాం. థ్యాంక్ యూ.